మొత్తం 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో నిన్నటితో అయితే ఎలక్షన్స్ పూర్తయ్యాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్లో రెండో విడత పోలింగ్ అనేది నిన్న నమోదైన నేపథ్యంలో అన్ని ఎలక్షన్స్ కూడా పూర్తయ్యాయి. సో ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా రావటం జరిగింది. కొన్ని మీడియా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి, కొన్ని సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం ఇవి అసెంబ్లీకి సంబంధించిన ఎలక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ 4 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరి, వీటి ఈ 5 రాష్ట్రాలకు కూడా నిన్నటితో అయితే ఎలక్షన్స్ అనేది పూర్తి కావడం జరిగింది. అయితే మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు అనేది వెల్లడి కాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అసలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనని చెప్పాయి అంటే, ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే తమిళనాడు. తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే మధ్య ఎక్కువగా కూడా పోటీ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే అన్నా డిఎంకే అంత ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం లేదు. మళ్ళీ స్టాలిన్ నేతృత్వంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీని మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఒక్కవేళ గనక హంగ్ గనక, ఎందుకంటే డిఎంకే అన్నా డిఎంకే మధ్య కనుక ఒకవేళ హంగ్ వస్తే కనుక టీవీకే అధినేతగా ఉన్నటువంటి విజయ్ హవా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు కూడా ఒక 10 నుంచి 15 సీట్ల వరకు ఎంతో కొంత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డిఎంకేకి ఇటు అన్నా డిఎంకే కనుక దగ్గరగా కనుక సీట్లు కనుక వచ్చినట్లయితే కింగ్ మేకర్ అయిపోతాడు విజయ్ అనేది అయితే కొన్ని సర్వే సంస్థలు చెప్పాయి. ఎక్కువగా కూడా చెప్పిన సర్వే సంస్థలన్నీ కూడా డిఎంకే స్టాలిన్నే మరోసారి అక్కడ ఖాతా తెరవబోతున్నారు, మరోసారి ఆయన సీఎం అవబోతున్నారని అయితే స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఒక్కవేళ కనుక హంగ్ వస్తే మాత్రం కింగ్ మేకర్ అయ్యేది మాత్రం విజయ్ అని మాత్రం కొన్ని సర్వే సంస్థలు అయితే చెప్పాయి. ఆల్మోస్ట్ ఆల్ తమిళనాడులో మరోసారి స్టాలిన్నే అధికారంలోకి రాబోతున్నాడు అని అయితే చెప్తూ ఉన్నాయి. ఇంకొకటి చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్లో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఫస్ట్లో చూసుకున్నట్లయితే కమ్యూనిస్ట్ పార్టీల హవా అనేది అక్కడ కనిపిస్తూ ఉండేది. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలను పక్కన పెట్టి తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ తన ఆధిపత్యాన్ని కనబరుస్తూ వచ్చారు. 3 సార్లు ఆమె ఇప్పటికీ కూడా సీఎంగా అయ్యారు. దాదాపు కూడా 15 ఏళ్లగా మమతా బెనర్జీనే పశ్చిమ బెంగాల్ని ఏలుతూ వస్తూ ఉన్నారు. 71 ఏళ్ల మమతా బెనర్జీ ఈసారి తన స్థానాన్ని పదిలపరుచుకుంటుందా లేదా అని అంటే సర్వే సంస్థలన్నీ ఎక్కువగా కూడా ఈసారి పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఖాతా తెరవబోతుంది అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అయితే ఓటింగ్ శాతం కూడా చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్లో ప్రధానంగా గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువ ఓటింగ్ అనేది రావటం జరిగింది. మహిళలు చాలా ఎక్కువ మంది కూడా ఓట్లలో యువత, మహిళలు ఎక్కువగా కూడా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అయితే ఆసక్తిగా ఓట్లేశారు. అయితే మేము చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి వల్ల ఇంత ఓటింగ్ శాతం వచ్చిందని చెప్పి మమతా బెనర్జీ అయితే చెప్తూ ఉన్నారు. అయితే బీజేపీ వాళ్ళు చెప్పే వర్షన్ ఏ విధంగా ఉంటుంటే ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ పశ్చిమ బెంగాల్లో ఖాతా తెరవబోతుంది అనైతే బీజేపీ వాళ్ళైతే స్పష్టంగా చెప్తున్నారు. అయితే సర్వే సంస్థలు ఎక్కువగా కూడా ఈసారి పశ్చిమ బెంగాల్లో మమతా కంటే కూడా బీజేపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనని సర్వే సంస్థలు చెప్తాయి. 1-2 సర్వే సంస్థలు మళ్ళీ మమతా బెనర్జీనే అధికారం చేపట్టే అవకాశం ఉంది, సీఎం అయ్యే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కువ సర్వే సంస్థలు అయితే బీజేపీ ఖాతా తెరిసే అవకాశం, ఎందుకంటే ఇప్పటివరకు కూడా పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎక్కడ కూడా ఖాతా తెరిచిన పరిస్థితి లేవు. గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు హవా నడిచేది. తర్వాత 15 సంవత్సరాల నుంచి కూడా తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీనే అక్కడ రూల్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో కానీ ఈసారి మాత్రం దానికి భిన్నంగా బీజేపీ ఖాతా తెరిచే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ఓటింగ్ శాతం కూడా విపరీతంగా వచ్చిన నేపథ్యంలో మాదే గెలుపు అని ఇటు మమతా బెనర్జీ చెప్పుకుంటున్నారు, ఇటు చూసుకున్నట్లయితే బీజేపీ కూడా చెప్తూ ఉంది. ఇక చూసుకున్నట్లయితే అస్సాంలో చూసుకున్నట్లయితే బీజేపీ మరోసారి హ్యాట్రిక్ విజయం సాధించే అవకాశం ఉందని అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టం చేశాయి. కాంగ్రెస్ అక్కడ నామమాత్రంగానే సీట్లు గెలిచే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే కేరళలో మాత్రం మరోసారి బీజేపీ హవా అయితే కొనసాగుతుంది. బీజేపీనే ఖాతా తెరిసే అవకాశం మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు కేరళలో చూసుకున్నట్టయితే సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఇప్పటి వరకు కూడా అక్కడ ఆధిపత్యంలో ఉంది, అధికారంలో ఉంది. అయితే
అయితే ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి యూడీఎఫ్ అక్కడ ఖాతా తెరిసే అవకాశం ఉందని చెప్పైతే సర్వే సంస్థలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టు ఎన్డీఏ హవా అనేది చాలా నామమాత్రంగానే ఉంటుంది కేరళలో అనైతే సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. సర్వే రిపోర్ట్స్ అన్నింటిలో కూడా కేరళలో ఎక్కువగా కాంగ్రెస్ నేతృత్వంలోనే యూడీఎఫ్కే పట్టం కట్టడం అనేది మనం చూసాము. అయితే దీంతో పాటు చూసుకున్నట్టయితే పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నటువంటి పుదుచ్చేరిలో మరోసారి ఎన్డీఏ కూటమికే పగ్గాలు చేపట్టే అవకాశం ఉంటుంది అని చెప్పైతే సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా రావటం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మరోసారి పుదుచ్చేరిలో ఎన్డీఏ తన ఖాతా తెరవబోతోంది అని అయితే సర్వే రిపోర్ట్స్, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా స్పష్టం చేశాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఏవేదైతే ఏ రాష్ట్రంలో ఏ పార్టీలు వస్తాయి అనేది అయితే చెప్పామో ఆ విధంగా ఎగ్జిట్ పోల్స్, సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎంతవరకు వాస్తవ రూపం దాల్స్తాయి, ఎగ్జిట్ పోల్స్లో ఉన్నదే ఖచ్చితంగా కూడా మనం రిజల్ట్స్లో ఉంటుందా అంటే చెప్పలేం. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కొంతమంది ప్రజల అభిప్రాయాలు తీసుకుని వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ అనేది ఇస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీలే మనం ఎవరైతే ఎగ్జిట్ పోల్స్లో వచ్చాయో, సర్వే రిపోర్టుల్లో వచ్చాయో, మనం ఏదైతే చెప్తున్నామో వాళ్ళే మరోసారి అక్కడ ఆ రిజల్ట్లో రావాలని లేదు. కొన్ని తారుమారైన పరిస్థితులు కూడా మనం గతంలో కూడా చూసాం. సో ఎగ్జిట్ పోల్స్కి ఇచ్చిన ఏంటంటే కొన్ని కొంతమంది ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి రిపోర్ట్స్ ఆధారంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇదే ప్రతిఫలం అక్కడ కనిపిస్తుందా, లేకపోతే ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా అక్కడ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందా అనేది తెలియాలంటే మాత్రం మే 4 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే మే 4న ఈ 5 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు అనేది వెల్లడి కాబోతున్నాయి. దాదాపు కూడా 10-11 అంటే 11-12 గంటల కల్లా కూడా దాదాపు కూడా ఒక అంచనా వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పటికి ఉదయం 7-8 కాడి నుంచే పోలింగ్ కౌంటింగ్ అంతా కూడా, ఎన్నికల కౌంటింగ్ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఏ రోడ్లో ఎవరెవరు ఆధిక్యంలో ఉన్నారు అనే దాన్ని పట్టుకుని మనం ఈ రాష్ట్రంలో ఈ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది, ఒక అంచనాకు రావచ్చు. కాబట్టి చూసుకున్నట్లయితే సర్వే రిపోర్ట్లో ఎగ్జిట్ పోల్స్ అయితే ఈ విధంగా ఉన్నప్పటికీ స్పష్టమైన రిజల్ట్ రావాలంటే మాత్రం మనం మే 4 వరకు అయితే ఆగాల్సిందే. మే 4న ఏ విధంగా రిజల్ట్ ఉండబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది.